పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. 5వ రోజు ఇవాళ వరంగల్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు. ఇక వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. మార్పు కోసం ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లోనే ఊహించని మార్పు చూపించిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని తెలంగాణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారని భూపాలపల్లి జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి అన్నారు. ఇవాళ వరంగల్లో కేసీఆర్ రోడ్ షో సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రాకతో వరంగల్ మొత్తం జన ప్రభంజనాన్ని తలపించబోతుందన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ప్రచారంలో భాగంగా ఇవాళ కేసీఆర్ గారు వరంగల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ వరకు చేరుకుంటారు. జనగామ స్టేషన్ గన్పూర్ మీదుగా హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి బస్సు యాత్ర కొనసాగుతూ ఉంటుంది. హన్మకొండ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు మాట్లాడనున్నారు. మనతో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు. సార్, ఇవాళ కేసీఆర్ గారి బస్సు యాత్ర ఎట్లా జరగనుంది? భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎంతమంది ప్రజలు రాబోతున్నారు స్వచ్ఛందంగా? ఈరోజు కేసీఆర్ గారు సారిగా వస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కొత్తగా వచ్చింది కదా అని కొంతకాలం మేము కూడా ఎదురు చూసినాం. ఏమనకూడదు ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసే అవకాశం ఇవ్వాలి కల్పించినాం. కానీ ఈరోజు అన్ని రంగాలలో వైఫల్యం చెంది వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారే మాకు ఒక పెద్ద దిక్కులాగా ఈ రాష్ట్రానికి కనబడుతూ ఉన్నాడు. ఆయన మీటింగ్ రావాలని మా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమం జరుగుతున్నది. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి దాదాపుగా 10,000 మంది కార్యకర్తలు మరి రాబోతూ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి మరి ఆ చౌరస్తా జన సముద్రం అయిపోతుంది, మొత్తం జనంతో కిక్కిరిసిపోతుంది. కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ గారు మాట్లాడే మాటలు వినాలని ఎంతో ఆసక్తితో వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సభ విజయవంతం అవుతుంది. ఇవాళ జరిగిన భూపాలపల్లి సన్నాహక సమావేశంలోనూ పెద్ద ఎత్తున ఒక జోష్ కనిపించింది. ఆ జోష్ ఎట్లా కొనసాగనుంది భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్ సందర్భంగా? ముఖ్యంగా కాంగ్రెస్ హామీల పరంగా కావచ్చు, ఇవాళ బీజేపీకి సంబంధించి 10 ఏళ్ళలో తెలంగాణకు చేసిన అన్యాయం పట్ల జనాలు ఏమనుకుంటున్నారు సార్? ఈరోజు ప్రజలు ఏదో అనుకున్నారు, మార్పు వస్తే ఏమో వస్తుంది అనుకున్నారు. మార్పు వస్తే ఏమొచ్చిందంటే మార్పు కనబడుతుంది ప్రజలకు. కరెంటు కోతలు, ఎండిపోయిన బోర్లు, పంట పొలాలు, బోర్లు ఎండిపోయినాయి, వరి పొలాలు ఎండిపోతున్నాయి, మొక్కజొన్న పేరెలు ఎండుతున్నాయి, ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు కనబడతలేవు. తొందరలే మార్పు దిశలో వాళ్ళు అనుకున్న మార్పు వేరు, ఈరోజు ప్రభుత్వం చూపెడుతున్న మార్పు వేరు. ఈరోజు ప్రజలు తలబట్టుకున్నారు. అయ్యో మేము ఓటేసింది గిందిక అనేటువంటి భావంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు జోష్ కనబడుతూ ఉంది. ప్రజలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా అధికార పక్షం ఉంది ఎందుకులే భయపట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ వెంబడి తిరిగితే ఇండ్లు రావు, మీ పెన్షన్కి వస్తాం, మీకు ఇబ్బంది పెడతాం, మా పార్టీలో చేరుండి, మా కండువా కప్పుకోండి, లేకపోతే మీకు సర్పంచులు గతంలో చేసినటువంటి పెండింగ్ బిల్స్ రావు, మా పార్టీలోకి వస్తేనే మీ మీద ఇబ్బంది లేకుండా చేస్తాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, అక్రమ కేసులు పెట్టిస్తాం అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అయినా ప్రజలు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా వరంగల్, ఇది పోరాటాల పురిటిగడ్డ. సమయం కొరకు వేసి చూస్తారు. ఈ ప్రభుత్వాన్ని కర్రగాసి వాత పెట్టాలనే భావంతో ఉన్నారు. రేపు జరగబోయేటువంటి 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ఆ పరిస్థితి ఉంటుంది. గండ్ర జ్యోతి గారు ఉన్నారు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీ చైర్పర్సన్ వరంగల్. మేడం, ఎట్లా ఉంటుంది మేడం ఇవాళ రోడ్ షో? ముఖ్యంగా జనాలు ఇవాళ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మేడం? కేసీఆర్ గారికి ఆ ఇమేజ్, కేసీఆర్ గారికి ఇది ఉంది, ఆ చరిష్మా. ఎందుకంటే ఆయన వచ్చి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ మరి అనేకమైనటువంటి స్పందన జనాలలో కనిపిస్తూ ఉంది. తప్పకుండా మరి అసెంబ్లీ ఎన్నికలలో జరిగినటువంటి
తప్పు ఇప్పుడు జరగకూడదు. ఎందుకంటే కేసీఆర్ గారు బయటికి వచ్చి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఇక్కడ నుంచి వరంగల్లో సుధీర్ గారిని గెలిపించాలనే అందరూ కూడా ఆలోచన జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. సర్వే రిపోర్ట్స్ కూడా అట్లనే వస్తున్నాయి. ఇవాళ వరంగల్లో కూడా తప్పకుండా కేసీఆర్ గారి యాత్ర ఈ 4 రోజులలో జరిగిన దానికంటే ఇవాళ ఇంకా ఇక్కడ కూడా మరి అధికంగా జరగబోతూ ఉంది. భూపాలపల్లి నుంచి కూడా పెద్ద సంఖ్యలో అందరూ కూడా కేసీఆర్ గారు వస్తానంటే ఒక ఉత్సాహంతో, ఒక జోష్తోని అందరూ వచ్చడానికి రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. వస్తూ ఉన్నారు, మంచిగా చాలా బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది. ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సన్నాహక సమావేశానికి పెద్ద ఎత్తున జోష్ వచ్చింది మేడం. దాంతోపాటు ఇవాళ గ్రామాల్లో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇవాళ భూపాలపల్లి అంటే సింగరేణి ప్రాంతం. సింగరేణికి అనేకమైన హామీలు ఇస్తూ వాళ్ళకి ఏదో అనేక హామీలు ఇస్తూ ఇవాళ మోసం చేస్తున్న సందర్భాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ మోసం చేయడం అంటే కాంగ్రెస్కి మోసం చేయడం అనేది ఇవాళ వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. కేసీఆర్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ కరువు రెండు కూడా కవల పిల్లల్లాగా ఇవాళ మరి అదే జరుగుతూ ఉంది. అబద్ధాల పునాదుల మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ అబద్ధాల పునాదుల మీద నిలబడ్డటువంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఏం నిలబడదు. ఇది చెప్పిండు కదా, ప్రతి సభలో చెప్పిండు, మీరు రుణాలు తెచ్చుకున్నట్టయితే పోయి తెచ్చుకోండి, మేము 9వ తారీఖు నాడు రాగానే రుణమాఫీ చేస్తాం అని ఎంత గట్టిగా చెప్పినా ఇప్పుడు చూస్తలేమా టీవీలలో ఆయన చెప్పినాయి. మరి వాళ్ళు ఇచ్చిండా? నరసింహస్వామి అంటాడు, అక్కడికి పోతే బాసరామవారు అంటాడు, ఇంకెక్కడికి పోతే ఇంకేదో ఇట్లా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మరి వాళ్ళ కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి నిన్న హరీష్ రావు గారు చెప్పిండ్రు, ఇవాళ మీరు పట్టుకొని రండి, మీరు రాజీనామా లేక మీరు నేను ఇద్దరం పట్టుకొని వద్దాం అమరవీరుల స్తూపం దగ్గరికి అంటే వచ్చిండా? ఇవాళ రాకుండా మళ్ళీ ఏమేమో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఎంతసేపు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి గారు లాగా మాట్లాడట్లేదు. ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఇంకా నేను కేసీఆర్ గారిని తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, గిట్ల తిట్టే నేను కాలయాపన చేయాలనుకుంటున్నాడు. కానీ ప్రజల పట్ల, రైతుల పట్ల, యువకుల పట్ల మరి నేను రాష్ట్రానికి తీసుకొచ్చి నాకు అవకాశం ఇచ్చిండ్రు, నేను రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పనులు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేది, ఒక మంచి పని చేస్తే మంచి పేరు వస్తుంది. ఇవాళ వచ్చినాక ఎంతసేపు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, వీళ్ళు అప్పుల పాలు చేసిండ్రు, శ్వేతపత్రము, లంక బిందెలు గిట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసమండి? కూడా తప్పకుండా చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయండి. మీరు ఇచ్చినటువంటి 420 మరి ఉన్నాయి, ఇవన్నీ చెయ్యాలి. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి 7 సెగ్మెంట్ల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం అంతా తరలి రావడానికి సిద్ధమవుతూ ఉన్నారు. భూపాలపల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పి గండ్ర వెంకటరమణారెడ్డి గారు, గండ్ర జ్యోతి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.